సో నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టైమ్ 24x7 న్యూస్. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి మింట్ కాంపౌండ్ లా త్రిశక్తి హనుమాన్ టెంపుల్లో ఉన్నాము. ఈ రోజు ప్రత్యేకత ఏంటిదంటే మంగళవారము, అదేవిధంగా అమావాస్య, ఈ రోజు శనీశ్వరుని యొక్క జయంతి. శనీశ్వరుని యొక్క జయంతి సందర్భంగా ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. ఆ చాలా మంది భక్తులు ఆ యొక్క శనీశ్వరునికి తైలాభిషేకం చేయడానికి రకరకాల నూనెలు, అదేవిధంగా ఆ స్వామి వారికి సమర్పించడానికి పువ్వులు, పండ్లు, అదేవిధంగా తమలపాకులు అయితే తీసుకొని వచ్చారు. మనం చూస్తే ఇది ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ లోని శనీశ్వరుని దేవాలయము. శని సింగాపూర్ లో ఉన్నటువంటి శనీశ్వరుని దేవాలయం దగ్గర ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని అయితే ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి మింటి కాంపౌండ్ త్రిశక్తి హనుమాన్ దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చాలా మంది భక్తులు శని సింగాపూర్ వెళ్లకుండా ఇక్కడికే వచ్చి ఆ యొక్క శనీశ్వరునికి అయితే పూజలు చేసుకునే విధంగానైతే ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. చూడండి, ఈ రోజు శని భగవంతుని యొక్క జయంతి సందర్భంగా భక్తులైతే బారులు తీరిన దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. జై శ్రీరామ్. ఈరోజు శని యొక్క జయంతి ఉంది, మంగళవారం, ఈరోజు 27వ తారీఖు. స్పెషల్గా ఏంటంటే ఈరోజు మన త్రిశక్తి హనుమాన్ టెంపుల్లో స్వామివారిది శని జయంతి సందర్భంగా పెద్దగా పొద్దునుంచి 4 గంటల నుంచి పూజలు జరుగుతున్నాయి. మరియు తైలాభిషేకాలు, నైవేద్యాలు పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఇంకా ముఖ్యంగా ఏంటంటే అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య మరియు స్పెషల్గా శని జయంతి. సో ఎంతోమంది భక్తులు ఈరోజు వాళ్ళు నైవేద్యాలు, మహానైవేద్యాలు, కొంతమంది స్వీట్ బాక్సులు తెచ్చారు. ఒక 3,000 మందికి స్వీట్ బాక్సులు పంచుతున్నారు, ప్రసాదాలు పంచుతున్నారు. అంటే ఏంటంటే మనకు ప్రతి నెల శని త్రయోదశి వస్తుంది రెగ్యులర్గా. దాంతోపాటు ఏంటంటే స్పెషల్గా ఏంటంటే ఈ సంవత్సరంలో ఒకసారి జయంతి వస్తుంది స్వామిది, శని జయంతి. అయితే ఈరోజు స్పెషల్గా ఏంటంటే స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. మార్నింగ్ 4 గంటల నుంచి స్టార్ట్ అయిందండి, నైట్ 11 వరకు ఉంటుంది. ఇప్పటిదాకా కూడా చాలా మంది వచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 2,000 వరకు, ఇప్పుడు మార్నింగ్ నుంచి 1,500 నుంచి 2,000 వరకు ఇక్కడ దర్శనానికి వచ్చారు. ఇక్కడ ఏంటంటే స్వామివారికి అభిషేకాలు, తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామి వాళ్ళ మంగళవారం వడమాలల పూజలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఇంకా స్పెషల్గా ఏంటంటే భక్తులందరూ కూడా అమావాస్య రోజు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ పోవాలి, గండాలు పోవాలి, నరదృష్టి పోవాలని చెప్పేసి ఎన్నో కోరికలతోని అమావాస్యలో చాలా మంది తెలిసిన వాళ్ళు ఏంటంటే అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. గోమాతలకు గడ్డి పెట్టడము, ఇవన్నీ చేయాలి. అసలు మన హిందూ సంప్రదాయం ప్రకారము ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలు పోవాలి అంటే కంపల్సరీ ప్రతి వాళ్ళకు శని దోషాలు ఉంటాయి. కంఠ శని అని, మన రౌద్ర శని అని చెప్పేసి ఆ శని భగవాన్ యొక్క కంపల్సరీ ఈ పూజలు చేస్తుందంటే వాళ్ళ దోష నివారణ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే అమావాస్య రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి ఏంటంటే వాళ్ళ ఇంటి మీద ఉన్న గ్రహస్థితి పోవడానికి కానీ, వాళ్ళ బాధలు, వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలు పోవాలంటే కూడా కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా, నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అమావాస్య రోజు ఒక్కరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురు కానీ అట్లా అన్నదాన కార్యక్రమం చేయాలా. భోజనం పెడితే ఏంటంటే వాళ్ళ ఇంటి మీద ఉన్న దోషాలు పోతాయి, వాళ్ళ నరదృష్టి పోతుంది, కష్టాలు పోతాయి, వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి బిజినెస్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు తెలిసి కాదు, వాళ్ళు కంపల్సరీ తెలిసి తెలియకుండా వాళ్ళు అమావాస్య రోజు కూడా ఏదన్నా దానాలు కానీ ఏదైనా చేశారంటే మంచి జరుగుతుంది వాళ్ళకి.
ఇక్కడ త్రిశక్తి హనుమాన్ టెంపుల్ మేము మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వస్తున్నారు అంటే ప్రతి వాళ్ళు దానాలలో మాత్రం చాలా మంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇంట్లో ఇప్పుడు మేము వాలంటీర్గా చేస్తున్నాం, ఇంట్లో నుంచి చేయించుకొని వస్తున్నారు, బయట నుంచి చేయించుకొని వస్తున్నారు. దానాలు ధర్మాలు చాలా అవుతున్నాయి ఇక్కడ. మామూలుగానైతే ప్రతి వాళ్ళకి ఈ గుడి గురించి తెలియదు. దయచేసి అందరూ కూడా తెలుసుకోవాలి ఏంటంటే శని శిగ్నాపూర్ పోయి మనం అక్కడ వెళ్ళి పూజ చేసుకొని వస్తున్నాం. శని శిగ్నాపూర్ దాకా వెళ్ళి దాని బదులు ఏంటంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి తెచ్చిన విగ్రహము ఇక్కడ ఏంటంటే శని దేవుని భగవాన్ స్పెషల్గా మూల విరాట్ విగ్రహం ఉంది. 4 దిక్కులలో 100 రూపాయలు పెట్టండి. 4 దిక్కుల్లో కూడా నిల్చొని స్వామివారికి 20 నిమిషాలు పూజ చేసుకుంటే చాలండి, మీ కష్టాలు పోతాయి. ప్రతి వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. ప్రతి శనివారం మీకు వీలు కుదిరితే శనివారం కానీ మంగళవారం కానీ ఇక్కడ త్రిశక్తి హనుమాన్ టెంపుల్ సెక్రటరేట్ మింట్ కాంపౌండ్ లైన్లో ఉంటుంది. మీకు ఐమాక్స్ పోయే రూట్లో ఇక్కడికి వచ్చి మీరు స్వామివారికి తైలాభిషేకం చేసుకోండి. మీ కష్టాలు కన్నీళ్ళు అన్ని తీస్తాడు స్వామివారు. అండ్ మర్చిపోకుండా మీరు ప్రతి అమావాస్యకు ఎవరైనా సరే భోజనం ఏదన్నా ఎవరికైనా దానాలు కానీ భోజనాలు పెట్టాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు వస్తు రూపకంగా కానీ ద్రవ రూపకంగా కానీ మీరు ఇక్కడ మేనేజర్ సంతోష్ గారి గుళ్ళో ఉన్నారు, ఆయనకు వచ్చి మీరు విరాళాలు ఇస్తే ఇక్కడ మీ గోత్రనామాలతోని ఈ షీట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేరు మీద అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి శనివారం ప్రతి అమావాస్య రోజు ఇది స్పెషల్గా చేస్తున్నాం. మీరు ఎవరైనా చేయాలి అనుకుంటారు, నూనె ఇవ్వాలా, కూరగాయలు ఇవ్వాలా, ఏదైనా వస్తు రూపంలో ఇవ్వాలన్నా కానీ ఇక్కడికి వచ్చేసి మీరు ఇది డోనర్ చేస్తే మీకు ఇంటికి ఉన్న శని కానీ నరదృష్టి కానీ అన్ని దోషాలు పోతాయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. ఓం శని శనీశ్వరాయ నమః. టైమ్ 24x7 టీవీ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 27వ తారీఖు మంగళవారము అమావాస్య. ఈరోజు శని భగవానుడు పుట్టినరోజు. శని భగవానుడు పుట్టినరోజు భక్తులు గమనించాలా. శని భగవానుడు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు ఆ స్వామిని మనసారా భక్తితో పూజిస్తూ వారికి కానుకలు ఇస్తూ దేవుడికి వరాలు పొందుతున్నారు. మరి ఈ శనిదేవుడు ఇరు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ తెలుగు ప్రజలు మరి ఆదరించే దేవుడు అంటే శని భగవానుడే. మరి శని భగవానుడికి పూజ చేయటం అంటే మానవుడికి భయం. ఎందుకు భయం అంటే శనిదేవుడు ఉన్నటువంటి చరిత్ర చూసుకుంటూ చదువుకున్నవారు చదివితే అది అర్థమవుతుంది. శని భగవానుడు దయ ఉన్న గుణమున్న దేవుడు. అటువంటి దేవుణ్ణి ఈరోజు మనసారా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భక్తులందరూ నాతో సహా వరాలు కోరుకుంటున్నాము. ఆ తండ్రి వరాలు కోరుకున్న క్షణంలోనే కొంగు బంగారం అయిపోతుంది. సో చూసుకుంటే ఇక్కడ భక్తుల రద్దీ అనేది చాలా ఉష్క వస్తే రాలని విధంగా ఇక్కడైతే మనం భక్తులను చూడవచ్చు. అదే విధంగా శని భగవాన్ యొక్క విగ్రహానికి అయితే ప్రత్యేక పూజలు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పంతులు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి భక్తులు. మనం చూసుకుంటే త్రిశూలము అనేది ఆ యొక్క దేవుని ఎదుట పెట్టి ఆ త్రిశూలానికి దండలు వేసి, అదే విధంగా శని భగవానికి ఇష్టమైన దుస్తువు నల్లది కాబట్టి నల్ల వస్త్రాన్ని శని భగవాని యొక్క విగ్రహం మీద వేసి పూలమాలలు వేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు చిన్న నుంచి పెద్ద వరకు అందరూ వాళ్ళకు ఉన్నటువంటి శని ఏదైతే ఉన్నదో మాకు శని నుంచి విమోచనం కావాలి అనే విధంగా ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరుగుతుందంట. ఈ రోజు ప్రత్యేకత కాబట్టి ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ ప్రత్యేక పూజలు అనేటివి ఆరంభమైనవి. అదే విధంగా రాత్రి 9, 9:30, 10 వరకు ఈ పూజలు జరిగే అవకాశాలు ఉన్నాయంట. అదే విధంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. ఒక్కసారి చూసుకుంటే మనమైతే ముందుకెళ్ళిన తర్వాత ఆ శని భగవానుని యొక్క నిజ స్వరూపం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనమైతే చూసే ప్రయత్నము, అదే విధంగా భక్తులందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇదండి
శని సింగాపూర్ ఏదైతే మహారాష్ట్రలో ఉందో ఆ మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక శనీశ్వరుని దేవుని యొక్క విగ్రహాన్ని అయితే ప్రత్యేకంగా తయారు చేపించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఆ పూజలు చేసిన శని సింగాపూర్ నుంచి తెచ్చినటువంటి శనీశ్వరుని విగ్రహాన్ని అయితే ఈ మింటి కాంపౌండ్ దగ్గర ఉన్నటువంటి త్రిశక్తి హనుమాన్ పీఠం దగ్గర అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి భక్తులైతే ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు జయంతి కాబట్టి ఈ జయంతి సందర్భంగా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ఆ పువ్వులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తైలమే కావచ్చు, ఆ శనీశ్వరునికి ఇష్టమైన నల్ల నువ్వులు, అదే విధంగా నల్ల వత్తితో చేసినటువంటి దీపపు చిమ్ని, అదే విధంగా నల్ల వస్త్రంతో ఆ యొక్క శని భగవానుడికి అయితే ప్రత్యేకమైన పూజలు చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాళ్ళు కోరుకునే విధానంలో ఏముంటదంటే, అయ్యా శనీశ్వరుడా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నాం కాబట్టి మాకున్నటువంటి ఏళ్ల నాటి శని ఏదైతే ఉందో ఈ శని జయంతి రోజు ఆ సకల పాపాలు అన్ని తొలగి మాకు శుభాలను కలగజేయు భగవంత అని మొక్కుతారు. అదే విధంగా ఈ శని భగవానునికి పూజ చేసిన తర్వాత అక్కడ దీపాలు అయితే వెలిగిస్తారు. ఒక్కసారి మనము దీపాల దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. చూడండి, ఒక్కసారి మనం చూసుకుంటే ఇక్కడ శని భగవానుని పూజ అనంతరము శనీశ్వరునికి అయితే దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాల కాంతులతోటైతే శని భగవానుడు ఇక్కడ కొలువై ఉంటాడని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చి శని భగవానుడికి పూజ చేసిన వెంటనే తప్పకుండా దీపం వెలిగించే విధానాన్ని అయితే మనం చూడవచ్చు. ఈ మింటి కాంపౌండ్ దగ్గర నుంచే కాదు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నివాసులే కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నివాసులే కావచ్చు, ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన పూజలు చేయడమే ఇక్కడ యొక్క ప్రత్యేకత. సిద్ధ్యర్థం మమ జాతక రిత్తేన అష్టమ అర్ధాష్టమ ఏలినాటి జన్మ శని కంఠక శని రౌద్ర శని మంద శని దోష పీడ పరిహారార్థం శనీశ్వర స్వామి దేవత అత్యంత సానుకూలత శుభ ఏకాదశ స్థాన ఫల సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార వృత్తిరీత్యా దినదినేన అఖండ అభివృద్ధ్యర్థం అఖండ ఫలత సిద్ధ్యర్థం శనేశ్వర స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థేన శని అమావాస్య శని జయంతి సందర్భేన శనేశ్వర స్వామి దేవత యథాశక్తి తిల తైలాభిషేకం అహం కరిష్యే. ఓం శ్రీ శనేశ్వరాయ నమః. ఈరోజు శనేశ్వరం జయంతి వైశాఖ అమావాస్య రోజు ప్రతి సంవత్సరము మనము శని జయంతి జరుపుకుంటాము. శని త్రయోదశి మామూలుగా ఉంటుంది. శని జయంతి కాబట్టి ఈ రోజు ప్రొద్దు నుంచి ప్రాతకాలం 3 గంటల నుంచి శని తైలాభిషేకము జపాలు హోమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రత్యేకంగా శని తైలాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ శనిదేవుని యొక్క గొప్పతనం గురించి, అదే విధంగా ఇక్కడికి వచ్చే భక్తుల గురించి ఏముంది? ఈ శని భగవాన్ మన ప్రతిష్ట చేసుకుని ఇప్పటికి 8 సంవత్సరాలు అయిపోయింది. శని సిగ్నాపూర్ నుంచి మన అలిపిరి నుంచి స్వామివారి విగ్రహం తీసుకొచ్చాము. ప్రతిష్ట సమయంలో అక్కడ శని సిగ్నాపూర్ లో మన మూల నది ఉంటుంది కదా, అక్కడ నుంచి ఆ మట్టి తెచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి, అదే విధంగా అక్కడ ఉన్న శని సిగ్నాపూర్ లో శక్తి ఎలా ఉంటుందో ఆ విధంగా ఇలా శక్తి ఉద్భవించాలని ఇక్కడ మన ప్రతిష్ట చేయడం జరిగింది. శని భగవాన్ का प्रत्येकता और पूजा विशेषता क्या है? अच्छा है, हम 2 हफ्ते से आ रहे हैं, थोड़ा अच्छा है। मेरे को शनिदेव का ये है बोल के बोले तो मैं शनिदेव, तो आज उनका बर्थडे है ना, इसलिए बोल के खास करके आए। हम आप किधर से आए? हम रामंतपुर विद्यानगर से। और पूजा विशेषता बारे में क्या बोलते हैं? पूजा तो करते ना, पुजारी करते, पूजा करते, अच्छा ही कर रहे हैं। तो 2 हफ्ते से मैं तो आ रहे, शनि सैटरडे तो आए 2 बार, अभी तीसरी बार है मेरा आना यहाँ पर। फर्स्ट टाइम बोल तो मैं नहीं आया अभी तक, हैदराबाद में रह के नहीं आया इधर।
హనుమాన్ స్వామి వారికి అయితే తమలపాకులతోటి, అదే విధంగా తులసి మాలతోటి, దాని తర్వాత చందనంతో, పువ్వులతోటి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. సో ఎమ్మటే శనిదేవుని దర్శించుకున్న భక్తులందరూ హనుమంతుని దగ్గరికి వచ్చి పూజలు చేస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో అయితే ప్రతిసారి ఇక్కడ శని భగవంతుని దర్శించుకున్న తర్వాత హనుమాన్ యొక్క దేవస్థానంకి వచ్చి హనుమంతుని కూడా దర్శనం చేసుకునే విధానాన్ని అయితే మనం చూడవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి పంతులు గారు కూడా హనుమంతుల వారికి మంగళహారతి ఇచ్చుకుంటూ మంగళహారతి పాటలు కూడా పాడుతున్నాడు. సో భక్తులందరికీ ఆ యొక్క హారతి ఇప్పుడు ఇస్తున్నారు. ఓకే, సో ఇదండి ఈ వారము మనమైతే శనీశ్వరుని దగ్గరికి వచ్చినాం కదా. ఈ శనీశ్వరుని జయంతి రోజు అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రత్యేక పూజలు చేసి, అదే విధంగా శనీశ్వరునికి నల్ల నువ్వులతో, నల్ల ఏదైతే వస్త్రంతో, ఆ శని భగవానికి ప్రత్యేకమైన తైలాలతో అయితే పూజా విధానాన్ని అయితే చేసిరు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఎక్కడుందంటే ఖైరతాబాద్ లోని మింట్ కాంపౌండ్ దగ్గర ఉంది. సో చూస్తూనే ఉండండి టైం 24/7, అదే విధంగా టైం 24/7 భక్తి. మళ్ళొచ్చే వారము మళ్ళొక ప్రత్యేకమైన గుడితోటి, అదే విధంగా ప్రత్యేకమైన దేవునితో అయితే మళ్ళీ మీ ముందుంటది నిరంతరం ప్రజాపక్షం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.